భయంతోనే ఇంకెంతకాలం నీ జీవనాన్ని కొనసాగిస్తావు? ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకెంతకాలం మీ జీవితాలలో అప్పుల సమస్యలు అని భయంతో, వివాహము జరగడం లేదని భయంతో, లేకపోతే ఏ ఉద్యోగము రాదు అన్నటువంటి భయంతో భయపడుతూ బ్రతుకుతారు. ఇంటింటి వారు, పొరుగింటి వారు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వారు, లేకపోతే నీ అనుకున్నవారు, లేకపోతే రక్త సంబంధికులు, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ తమ్ముడు, ఇలాగా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అని సమాజానికి భయపడుతూ బ్రతుకుతున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇంకెంతకాలము మీ జీవితంలో మీరు భయపడుతూ ఉంటారు? ఇంకెంతకాలము మీ యొక్క ఆర్థిక సమస్యలపై మీరు విజయం సాధించకుండా ఉంటారు? భయపడుతూ ఉంటే ఏమొస్తుంది? దేవుడు తన ధర్మశాస్త్రంలో, బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకము, నేను మీకు తోడై ఉన్నాను అని అనేక సార్లు సెలవిచ్చున్నారు. సంవత్సరానికి 365 రోజులు. మరి రోజుకొకసారి దేవుడు చెప్పినట్టే కదా, భయపడకము, నేను మీకు తోడై ఉన్నాను అని. మరి అన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మనము చాలాసార్లు భయపడుతూ ఉంటాం. మన కుటుంబ పరిస్థితులు చూసి, మన యొక్క స్థితిగతులు చూసి, మన చుట్టూ జరుగుతున్న అపవాది వేసేటువంటి బాణాలు చూసి చెదిరిపోయి, గుండె లోతుల్లో బాధలకు వెళ్ళిపోయి, ఇంకా జీవితము ఇంతే, మనం బ్రతికి ప్రయోజనం ఏంటి, మనం ఇంక ఈ లోకం నుండి ప్రయోజనం ఏంటి అని అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో కనుక ఉండుంటే, ఇంకా నాకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, ఉద్యోగం నేను చూస్తానా, ఉద్యోగం చేయకుండా నేను చచ్చిపోతానేమో, ఈ ఉద్యోగం లేకపోతే ఎవరెవరు ఎన్ని మాటలు అంటారో అని రోజుకి భయపడుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకో. ప్రియ సహోదరి, యవ్వనస్తులారా, దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నారు. యేసయ్య ప్రతి క్షణం కూడా చూస్తున్నారు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే గర్భఫలం లేక బాధపడుతున్నారేమో, వివాహం జరగక బాధపడుచున్నారేమో, లేకపోతే ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, చింతించుచున్నారో, ఈరోజు దేవుడి మీతో ఒక్క వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. అది మత్తాయి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుంది? మన భారము, మన ఇబ్బంది, మన సమస్య ఏది ఉన్నా సరే ఆయన మీద వేయమని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడే ఇంత ఇదిగా మనకు సెలవిస్తున్నప్పుడు మనకెందుకు ఇంకా చింత, మనకెందుకు ఇంకా బాధ, మనకెందుకు ఇంకా ఈ భయము? దేవుడు ఇంత స్పష్టంగా మీ భారము నా మీద వేయండి, నేను చూసుకుంటాను, నా కాడి సులువుగా ఉన్నది అని చెప్పి దేవుడు అంత చక్కగా చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఇంకా మనము చింతించాల్సిన అవసరం ఉందా? సహోదరి, సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఇంకా ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఇంకా ఏ విషయంలో కాబట్టి ప్రియ విశ్వాసి, విశ్వాసుడా, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏ భయంతో మీరు బాధపడుచున్నారు? భయంతో రాత్రి పడుకునేటప్పుడు, అమ్మో ఈరోజు గడిచింది, మరి రేపు ఎలా గడుస్తుందో, అమ్మో ఈరోజు ఇలా జరిగింది, రేపు ఏ అవమానం ఎదురవుతుందో, అయ్యో ఈరోజు ఈ యొక్క అప్పులతో ఇలా పడుకుంటున్నాను, రేపైనా అప్పులు తీరుతాయా, రేపైనా నాకు గర్భఫలం వచ్చిద్దా, రేపైనా నాకు వివాహం జరిగిద్దా, రేపైనా నాకు ఉద్యోగం వచ్చిద్దా అనే ఆలోచనలతో సతమతమవుతూ నిద్ర పట్టక బాధపడుతున్నామేమో. వాటన్నిటిని తీసివేసి నీ హృదయంలో ఉన్న కలవరాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి, దేవుడు చెప్పినటువంటి మాట, భయపడకుము, నీకు నేను తోడై ఉన్నాను అని అన్నట్టుగానే దేవుడు ఉన్నారు, దేవుడు నాకు సహాయం చేస్తారని అంటున్నటువంటి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసి ముందుకి కొనసాగండి. భయము పక్కన పెట్టి ధైర్యముగా, రోషము కలిగి, సింహము పిల్లవలే ధైర్యముగా ఉండి మీ జీవితాన్ని ముందుకి కొనసాగించండి. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశ్రయించును గాక.
ఆమె. గాడ్ బ్లెస్ యూ ఆల్. కాబట్టి ప్రియ విశ్వాసుడా, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏ భయంతో మీరు బాధపడుచున్నారు, భయంతో రాత్రి పడుకునేటప్పుడు అమ్మో ఈరోజు గడిచింది, మరి రేపు ఎలా గడుస్తుందో, అమ్మో ఈరోజు ఇలా జరిగింది, రేపు ఏ అవమానం ఎదురవుతుందో, అయ్యో ఈరోజు ఈ యొక్క అప్పులతో ఇలా పడుకుంటున్నాను, రేపైనా అప్పులు తీరుతాయా, రేపైనా నాకు గర్భఫలం వచ్చిద్దా, రేపైనా నాకు వివాహం జరిగిద్దా, రేపైనా నాకు ఉద్యోగం వచ్చిద్దా అనే ఆ ఆలోచనలతో సతమతమవుతూ నిద్ర పట్టక బాధపడుతున్నానేమో. వాటన్నిటిని తీసివేసి నీ హృదయంలో ఉన్న కలవరాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినటువంటి మాట, భయపడకుము, నీకు నేను తోడై ఉన్నాను అని అన్నట్టుగానే దేవుడు ఉన్నారు, దేవుడు నాకు సహాయం చేస్తారని అంటున్నటువంటి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసి ముందుకి కొనసాగండి. భయము పక్కన పెట్టి ధైర్యముగా, రోషము కలిగి, సింహము పిల్లవలే ధైర్యముగా ఉండి మీ జీవితాన్ని ముందుకి కొనసాగించండి. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.